ఈ వీడియోలో కెమెరా ఆప్షన్ యూజ్ చేసిన. ఇంకోటి ఏందంటే ఇందులో పవన్ కళ్యాణ్ సార్‌ది ఒకటి చేసిన. మన బాయ్స్‌ది అయితే కామన్ మ్యాన్‌ది చేసిన. ఈ 2 డెమోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఒకసారి చెక్ చేసుకోండి. డెమో చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ డెమో చూపిస్తా. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా. ఒకటి పవన్ కళ్యాణ్ సార్‌ది అయితే చేసిన. ఇంకోటి బాయ్స్‌ది అయితే చేసిన. నేను 2 డెమోస్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ పవన్ కళ్యాణ్ సార్‌ది మీకు సెపరేట్‌గా కావాలంటే కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌లీ మీకైతే సెండ్ చేస్తాను. అందులో ఏం లేదు, ఒకటి పీఎన్‌జీ యాడ్ చేసిన, దానికి కొన్ని ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన అంతే. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఏందంటే 2 ఫాంట్స్ అయితే యూజ్ చేసిన. ఈ వీడియో చాలా ఈజీ. ఇంకోటి బ్యాక్‌గ్రౌండ్ కూడా 2 ఇచ్చాను. ఈ 2 బ్యాక్‌గ్రౌండ్‌కి ఒక రీజన్ ఉంది. అంటే మీ డ్రెస్ కలర్‌కి కొంచెం మ్యాచింగ్ అయ్యేలా పెట్టుకోండి. అందరిదిగా వైట్ కలర్ ఉంటదని అంటలేను నేను. ఉండొచ్చు, ఉండకపోవచ్చు కాబట్టి ఓకే. నేనైతే ఫస్ట్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. మీకు ఓపెన్ చేసేటప్పుడు మిస్సింగ్ ఫాంట్ అని వస్తే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఫాంట్ యాడ్ చేసుకోండి ఫస్టు. దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత యానిమేషన్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటది దీనికి. ఓకే. ఇక్కడ కింద బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉంటది. ఒకవేళ వేరే బ్యాక్‌గ్రౌండ్ పెడదామని అనుకుంటే ఇంకో బ్యాక్‌గ్రౌండ్ కూడా ఇచ్చా అని చెప్పాను కదా. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. ఇది యాడ్ చేసుకోండి. ఇది కూడా బాగానే ఉంటది. ఇది కొంచెం పైన పెట్టుకోవచ్చు. దీనికి మ్యాచింగ్ డ్రెస్ ఒకటి ఉంది నా దగ్గర. ఇది కెమెరా ఆన్ చేసుకొని చూపిస్తాను. చూడండి. ఇది కూడా బాగానే ఉంది. ఒక్క నిమిషం. అలర్ట్ మోషన్ ఈ ప్రాబ్లమ్ ఎప్పుడు సాల్వ్ అవుతుందో ఏంటో. ఒక్క నిమిషం. ప్రాబ్లమ్ అంటే అది స్క్రీన్ మొత్తం వచ్చేస్తుంది డిస్‌ప్లే అనేది. ప్రాబ్లమ్ అవుతుంది. సినిమాటిక్ లుక్ కనిపిస్తలేదు. ఓకే. ఇక్కడ చూడండి ఇలా. ఇది మీ డ్రెస్ కలర్ కొంచెం రెడ్ కలర్‌లో ఉంటే అది పెట్టుకోండి. నేను ఇస్తాను అది. కానీ ఇప్పుడు నేను ఇదే పెడుతున్నాను. సారీ ఏం లేదు, అందులో డిలీట్ చేసా ఫోటో ఫస్టు. ఫస్ట్ ఆ స్కై బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేద్దాం. ఇది బాగుంది. నైస్. ఓకే. ఒకవేళ మీ ఫోటోని యాడ్ చేద్దామని అనుకుంటే కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళి సంథింగ్ ఏదైనా ఒక ఫోటో తీసుకోండి. ఈ ఫోటోని మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఈ ఎఫెక్ట్ అయితే హైడ్‌లో అయితే ఉంటది ఒక పీఎన్‌జీ. దాన్ని హైడ్ నుంచి తీసేయండి. దాని తర్వాత మీ ఫోటో సెలెక్ట్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి XYZ అని ఉంటుంది. జెడ్‌ని సెలెక్ట్ చేసి మీ ఫింగర్ తోటి పైన తీసుకోండి ఇలా. ఓకే. ఎంత పెడతారంటే అది కూడా చెప్తాను. ఇక్కడ చూడండి. 1913 పెట్టండి. 1913 పెట్టి లాస్ట్‌లోకి అయితే ఫోటో ఇమేజ్‌ని జరుపుకోండి. ఇప్పుడు మనం కరెక్ట్‌గా సెట్ చేసుకుందాం. జూమ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. చూడండి. సూపర్ కదా! సెట్ అయింది. ఓకే. ఒకవేళ మీకు మోషన్ బ్లర్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ 3D కెమెరాని సెలెక్ట్ చేసుకోండి. కెమెరా ఆప్షన్ అని ఉంటది. అందులోకి వెళ్ళండి. ఈ క్రోమ్ బ్రౌజర్ ఐకాన్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోకస్ బ్లర్ ఉంటది. దీన్ని ఆఫ్ చేసిన తర్వాత దీన్ని మీరు తగ్గించడం చేస్తే మీకు కొంచెం పర్ఫెక్ట్‌గా అయితే వస్తుంది. సారీ పెంచుకోవడం. అంటే కొంచెం ఫోకస్ బ్లర్ మాత్రమే అవుతుంది. బ్యాక్ సైడ్‌లో కానీ, ఫ్రంట్‌లో కానీ ఎలా చేసుకోవాలంటే అలా అవుతుంది. చూడండి. ఇప్పుడు చూపిస్తాను. చూస్తున్నారు కదా! లేదు మాకు అది ఆఫ్‌లో కావాలంటే ఆఫ్‌లో చేసుకోండి.